హలో అండి. వెల్కమ్ టు షమీలాస్ కిచెన్. నేను షమీల. మనం పెళ్ళిళ్ళలో గానీ, ఏదైనా రెస్టారెంట్స్ గానీ వెళ్ళినప్పుడు చేపల ఫ్రై చూస్తుంటే అస్సలు విరక్కుండా ఎంత బావున్నాయి కలర్‌ఫుల్‌గా. మేము ఇంట్లో చేస్తే ఇలా రావేంటి అని అనుకుంటాం గదా! అయితే నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి. తప్పకుండా చాలా స్పైసీగా, అస్సలు విరక్కుండా కలర్‌ఫుల్‌గా వస్తాయి. దీనికోసం ఏ చేప ముక్కలనైనా తీసుకోవచ్చు. పీసెస్ అయితే మరీ పలచగా కాకుండా, మరీ దళసరిగా కాకుండా ఈ టైప్‌లో ఉంటే బావుంటాయి. వీటిని నీట్‌గా వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్‌లో ఒక గిన్నెలో వాటర్ వేసుకున్నాను. ఇందులో వెనిగర్ అండి. చికెన్ అయినా, ఫిష్ అయినా దేన్నైనా సరే వెనిగర్‌తో వాష్ చేసుకుంటే బ్యాడ్ స్మెల్ అనేది రాదు. నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్‌ని కూడా వేసుకొని ఆల్రెడీ క్లీన్ చేసుకున్న చేప ముక్కలేనండి ఇవి. వీటిని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని ఇలా చేత్తో బాగా కలుపుకుంటూ వాష్ చేసుకోవాలి. మనం ముందు వాటర్‌తో ఎంత బాగా క్లీన్ చేసుకున్న చేప ముక్కలైనా సరే ఇలా వెనిగర్ అండ్ సాల్ట్ వేసి క్లీన్ చేసుకుంటే ఇందులో ఉన్న బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుంది. అండ్ చూడండి వాటర్ కూడా కలర్ చేంజ్ అయింది. ఆల్రెడీ నేను 3, 4 టైమ్స్ వాష్ చేసిన పీసెస్ అయినా కూడా ఈ వాటర్ అనేది కలర్ చేంజ్ అయింది. నెక్స్ట్ ఈ పీసెస్ అన్నీ కూడా వాటర్ లేకుండా ఇలా నీట్‌గా ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులో స్పైసెస్‌ని యాడ్ చేసుకుందాం. ఈ ఫిష్ పీసెస్‌ని కోట్ చేయడం కోసం. దీనికోసం ఒక ప్లేట్‌లో ఒక టీ స్పూన్ కారం వేసానండి. హాఫ్ టీ స్పూన్ పసుపు, గరం మసాలా పౌడర్, ఇది ధనియా పౌడర్ అండి ఒక హాఫ్ టీ స్పూన్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఇది వేసుకుంటే బాగా మంచి కలర్ వస్తుంది. నెక్స్ట్ కార్న్‌ఫ్లోర్ పౌడర్ అండి ఒక టీ స్పూన్. అలాగే బియ్యం పిండి కూడా ఒక టీ స్పూన్ వేసుకున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మీరు తీసుకున్న చేపల క్వాంటిటీని బట్టి తీసుకోండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇందులో కరివేపాకు యాడ్ చేశాను. నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయ వరకు పిండుకోవాలి. ఫిష్ ఫ్రైలో నిమ్మకాయ అనేది తప్పకుండా యాడ్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి. మరీ పలుచగా ఉంటే చేప ముక్కలకి పట్టదండి. ఈ మసాలా అనేది జారిపోతూ ఉంటుంది. కాబట్టి కొంచెం చిక్కగానే కలుపుకోవాలి. చూసారా ఈ కన్సిస్టెన్సీలో అయితే వీటన్నిటిని కూడా ఇలా కలుపుకున్నాను. నెక్స్ట్ ఇందులో సాల్ట్ వేయడం మర్చిపోయానండి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా వేసుకుని ఇదంతా కూడా మిక్స్ చేసుకుంటున్నాను. నిజంగా ఇలా ఫ్రై చేస్తే మీరు చాలా ఈజీ ప్రాసెస్ అండి. కానీ రుచి అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం వాష్ చేసుకున్న పీసెస్ అన్నిటికీ కూడా ఈ మసాలా అనేది ఇలా స్ప్రెడ్ చేస్తూ యాడ్ చేసుకోవాలి. ముందుగా స్పైసెస్ అన్నీ కూడా కలుపుకుని ఇలా ముక్కలకి యాడ్ చేస్తే స్పైసెస్ అన్నీ కూడా ఈ పీసెస్కి సమానంగా కోట్ అవుతాయి. అంటే సమానంగా అంటుకుంటాయి. మీకు కావాలంటే కారం అది కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇందులో కార్న్‌ఫ్లోర్ బియ్యం పిండి వేసాం కాబట్టి క్రిస్పీగా ఈ పీసెస్ అయితే చాలా బాగుంటాయి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. పీసెస్ అన్నీ కూడా ఇలా కలుపుకున్నాను. వీటిని ఒక 15-30 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ చాలా తక్కువగానే పడుతుంది. నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. మీరు మామూలు కడాయి తీసుకున్నా కూడా అస్సలు అంటుకోవు ఈ చేప ముక్కలు అనేవి. స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని పీసెస్ని యాడ్ చేసుకోండి. లేదంటే ఆయిల్ బాగా హీట్ అయితే చేతి మీదకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ పీసెస్ ఫ్రై అయ్యేటప్పుడు కూడా బాగా లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత తిప్పుకుని రెండో వైపు కూడా అలాగే ఫ్రై చేసుకోండి. ఈ పీసెస్ని తిప్పుకునేటప్పుడు జాగ్రత్తగా విరగకుండా తిప్పుకోవాలి. అంటే చేపలు అనేవి బాగా సెన్సిటివ్గా ఉంటాయి కదండి, తొందరగా విరిగిపోతాయి. ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత మాత్రమే రెండో వైపు తిప్పాలి. అండ్ ఒకేసారి హై ఫ్లేమ్లో పెడితే ఒకవైపు మాడిపోతుందండి. ఇవి తొందరగా మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోండి. చూసారా మంచి కలర్ వచ్చింది రెండు వైపులు కూడా. ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుని వీటన్నిటిని కూడా పక్కన తీసుకోవాలి. మీకు కావాలి అంటే ఇంకొంచెం క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో ఈజీగా స్పైసీగా అస్సలు విరగకుండా చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నిజంగా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే ఇలా ఫ్రై చేసి పెట్టండి. ఆ స్పైసీ పీసెస్ కరకరలాడుతూ ఉంటే చాలా బాగా ఇష్టంగా తింటారు. అండ్ ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది. చాలా తొందరగా కూడా అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ షమీలాస్ కిచెన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.